మొత్తం మీద ఈ మహానాడు సభతో అయితే కొంత జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకైతే కొంత గుబులైతే మొదలైంది. అంటే సొంత ఎజెండాలు కాకుండా రాష్ట్రం తాలూకా అభివృద్ధి ఎజెండాగా ఉండాలి. సరే, సొంత ప్రయోజనాలు ఎంతో కొంత రాజకీయ పార్టీలకు ఉండవు అంటే అది కూడా అబద్ధం అవుతుంది. కానీ ప్రధానమైన ధ్యేయం ఎజెండా ఉండాలనేది ముఖ్యంగా ఆలోచించుకోవాలి ప్రజలు అనేది ఒకటి పిలుపునిచ్చారు. అంటే ఏదో మాటలు విని మోసపోయి మీరు అధికారం వేరే వాళ్ళకి మళ్ళీ కట్టబెడితే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అనేది. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టాలంటే ఎన్ని గంటలు కష్టపడి పనిచేసినా సరిపోదు. ఎందుకంటే అవతల ఇదేదో ఒక్కళ్ళు చేసుకునేది కాదు, డిపెండెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలి, లేకపోతే విదేశీ సంస్థలు వచ్చి ఇక్కడ కార్యాలయాలు పెట్టాలి అంటే ఒక నమ్మకం కలిగించాలి. ఆ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని తిరిగి గాడిని పెట్టడం ఇవన్నీ శ్రమతో కూడుకున్న పని అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. అలాగే లోకేష్ ఇందాక చెప్పినట్టుగా 6 శాసనాలు ప్రధానంగా ఎలా ఉండాలి, కార్యకర్తలకు పార్టీ ఏ రకంగా అండగా ఉంటుంది, అలాగే కార్యకర్తలు కేవలం పార్టీనే కాకుండా పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రజల మనుషుల్లాగా ఎలా ఉండాలి, ఇది చాలా కీలకంగా చెప్పిన ఒక విషయం. సో మొత్తం మీద ఈ మహానాడు సభతో అయితే కొంత జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకైతే కొంత గుబులైతే మొదలైంది. ఎందుకంటే కడపలో ఈ స్థాయిలో సభ చేశారు. ఏదో రాయలసీమ మనడ్డా అనుకుంటే అది కాదని మొన్న ఎన్నికల్లో తేలిపోయింది అనుకోండి, 11 సీట్లు వచ్చినప్పుడు. కానీ ఇంకా ఉంటుంది కదా ఈ రెట్టించిన ఉత్సాహం, కార్యకర్తల ఉత్సాహం. ఇక కడపే కాదు సీమ మొత్తం మాదే అని చెప్పే ప్రయత్నంతో పాటుగా ఏ రకంగా ఇంకా ముందుకెళ్తామని చెప్పి ఒక ప్రయత్నం ఒకటి చేశారు. ఇక రెడ్ బుక్ గురించి లోకేష్ మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగే చేశారు అనుకోండి. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధ్వంసాలకి సిస్టమేటిక్గా అంటే పద్ధతి ప్రకారం చర్యలు ఉంటాయి. ఏదో హడావుడిగా అధికారంలోకి వచ్చేసాం, జైల్లో పడేసాం అంటే అది మళ్ళీ వేరేలా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసిన తప్పులు రిలీజ్ అవుతారా లేదో పక్కన పెడితే చట్టపరంగా వాటికి ఒక పద్ధతి ప్రకారం విచారణ, ఆ తర్వాత శిక్ష తప్పదు. ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకుందామని ఒకళ్ళు బాత్రూంలో కాలు జారి